ఒక యోగి ఆత్మకథ. రచన పరమహంస యోగానంద. 3వ భాగం. చివరి భాగంలో డబ్బు విషయంలో నాన్నగారు సమదృష్టిని సాధించిన వారని, లాహిరి మహాశైలను కలుసుకొన్న విధానం గురించి, మహాశైల సజీవ రూపం యోగానంద గారికి స్ఫూర్తి కలిగించటం గురించి తెలుసుకున్నాం. అక్కడి నుండి ముందుకు సాగుదాం. ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టిన తరువాత ఇక బాధపడ్డం మానేశాను. తమను చూడాలని అతిగా ఆదుర్దా పడే శిష్యులకు ఆయన రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడడానికి ఎందుకు రావడం? నేను మీ కూటస్థ అంటే ఆధ్యాత్మిక దృష్టి శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా అని రాస్తుండేవారట. నాకు 8 ఏళ్ల వయస్సున్నప్పుడు లాహిరి మహాశైల ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్ఛాపూర్ ఎస్టేట్లో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపిగోడన గోడ మీద పైన ఉన్న లాహిరి మహాశైల ఫోటో వైపు చూడమని బెంబేలు పడుతూ సైగ చేసింది. మనస్సులో ఆయనకి దండం పెట్టు. ఆవిడకి తెలుసు, దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నేను ఓపిక లేనివాణ్ణని. నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే, మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే నిన్నాయన చల్లగా చూస్తారు అంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరుమిట్లు గొలిపే వెలుగొకటి కనిపించింది. అది నా శరీరాన్ని, గదిని చుట్టేసింది. వాంతి అయ్యేటట్లనిపించే లక్షణాలతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీదికి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుంది. సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోవడానికి కారణమైన తేజఃప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను. నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే. లాహిరి మహాశైలు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది. ఈ ఫోటో పుట్టుకకు వెనక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాళీకుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఫోటోలో పడ్డమంటే మహాశైలకు కిట్టేది కాదు. ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాళీకుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగింది. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేటు చూసిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి, కానీ లాహిరి మహాశైల రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకొన్నారు. గంగాధర బాబనే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫర్. ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశైల రూపం తన కెమెరాను తప్పించుకోజాలదని డంబాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకువచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకొని తన కొయ్యబల్ల మీద కూర్చొని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడతను తను తలుపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆబగా 12 ఫోటోలు తీశాడు. అయినా తర్వాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించేదేమిటి? కొయ్యబల్ల, వెనకాల తెరాను. అంటే మహాశైల ఆకారం మాత్రం అయిపోలేదు. గంగాధర బాబుకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. గర్వం పటాపంచలైపోయింది. మళ్ళీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కానీ మహాశైలు మౌనం వీడలేదు. తరువాత భావగర్భితంగా ఈ వ్యాఖ్య చేశారు.
నేను ఆత్మస్వరూపుణ్ణి. సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా? తీయలేదని తెలుసుకున్నానండి. కానీ స్వామి, మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపొద్దున్నే రా, ఫోటో తీసుకుందువు గాని అన్నారు మహాశైలు. ఫోటోగ్రాఫరు మళ్ళీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడమనే చిత్రమైన ముసుగులో మరుగు పడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడింది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడూ తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏదీ నేను చూడలేదు. ఈ ఫోటోగ్రాఫే ఈ పుస్తకంలో అచ్చువేయడం జరిగింది. విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరి మహాశైల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు. దైవ సంసర్గం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతోంది. అరవిచ్చిన ఆయన కన్నులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్లుగా తెలుపుతున్నాయి. అవి సగం మూసుకొని ఉండటంలో, ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తున్నాయి. జిజ్ఞాసువులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారే. లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ల ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి. గురుదేవుని పటానికున్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తిమంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చొని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను. కళ్ళు మూసుకుని ఉన్నప్పుడుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతులు తెరిచే ఈ ఆలోచన నా మనస్సులోకి చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించింది. కొండ గుహల్లో ధ్యానముద్రలో కూర్చొని ఉన్న మునుల దివ్య దేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుకట్టాయి. ఎవరు మీరు అంటూ బిగ్గరగా అడిగాను. హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్య పురుషులు. వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించడం కష్టం. నా గుండె జల్లుమన్నది. హిమాలయాలకి వెళ్ళాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. ఆ దృశ్యం అదృశ్యమైంది. కానీ తలతలలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతరం పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి? నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతురును. మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం? నీలో కలిసిపోవాలనుంది నాకు. తరువాతి భాగంలోకి మనందరం కలిసి ప్రయాణాన్ని సాగిద్దామా మరి?